అందరు నమస్కారం అండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలపూరి ఈడు అరెస్ట్ అయిన మొదటి 4 రోజులు జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ప్రకాష్ రాజ్ గారు రోజుకొక వీడియో పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రశ్న రావణ్ గారి మీద ఉపా కేసు పడిందో దాని తర్వాత 4 రోజుల పాటు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎక్కడ కూడా కనిపించలా, ఎక్కడ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయలా. ఈరోజు ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా ఒక వీడియో రిలీజ్ చేసి మాకు వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. మీరు దిగజారి రాజకీయం చేస్తున్నారు, మీరు ఎంతగా దిగజారుతారో దిగజారండి, నేను అన్నీ చూస్తున్నాను, నేను ప్రశ్నించేది ఆపను అని పెద్ద మొదటి మాటలో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం జరిగింది. ఒకసారి ప్రకాష్ రాజ్ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినండి. విన్న తర్వాత అసలుకి దిగజారింది ఎవరు, దిగజారి మాట్లాడుతున్నది ఎవరు అనేది క్లియర్ గా ప్రకాష్ రాజ్ గారి తోటి ముఖాముఖి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ప్రకాష్ రాజ్ గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినండి. చెప్పండి. నమస్తే. నేను మౌనంగా లేదు, అన్ని చూస్తున్నా. నువ్వు చూస్తావు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్ని వింటున్నా. మీ అందరికి నా సమాధానం ఇంతే. నువ్వు ఇంతే. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తుంది. సో దిగజారడం సామర్థ్యం పైన ప్రకాష్ రాజ్ అండి దిగజారని ఇవ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతు ఆపలేరు. మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. మాట్లాడుకుందాం ప్రకాష్ రాజ్ గారు, మాట్లాడుకుందాం. ఎవరు దిగజారారు, ఎవరు ఎంత నీచానికి ఒడిగట్టారు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది క్లియర్ గా వీడియోలో మాట్లాడుకుందాం. ప్రకాష్ రాజ్ గారు మమ్మల్ని మీరు దిగజారారు అని మాట్లాడుతున్నారు కదా, అసలు దిగజారింది ఎవరో తెలుసా? మీరేనండి. మీరు దిగజారి ఈరోజు మాట్లాడుతున్నారు. మీ స్థాయి ఏందండి? మీ స్థాయి ఏంది? మీరు ఇండియాలోనే ఒక ఎలక్షన్ నటుడు. టాప్ 10 టాప్ 15లో లిస్ట్ తీస్తే అందులో మీరుంటారు. విలక్షణ నటుడు, అనేక పాత్రలో పోషించారు. చాలా పెద్ద వ్యక్తి. నటుడుగా మీరు చాలా బాగా నటిస్తారు. నటుడుగా మీకు ఒక మంచి పేరు ఉంది, ఒక గుర్తింపు ఉంది. మీరు అక్కడ ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు. మంచి నటుడు, విలక్షణ నటుడు, మంచి పాత్రలు వేస్తారు, సూపర్గా నటిస్తారు. ఏ పాత్ర అయినా సరే ఆ పాత్రకి ప్రాణం పోస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక బూతుల్లో మాట్లాడే సాధారణ యూట్యూబర్కి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు, లైవ్ లో జాయిన్ అయ్యావు అంటే నీకంటే దిగజారుడు వ్యక్తి మరొకరు ఉండరు. ప్రకాష్ రాజ్ గారు గుర్తుపెట్టుకోవాలి. నీకంటే దిగజారుడు వ్యక్తి ఇంకొకరు ఉండరు. ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి అడ్డమైన బూతులు మాట్లాడుతున్నాడు, అడ్డమైన వాగుడు వాడుతున్నాడు. వాడు చేసిన అరాచకాలు, వాడు చేసిన బ్లాక్ మెయిల్స్, వాడు హింసించిన అమ్మాయిలు, వాడు తీసిన వీడియోలు, వాడు ఫోన్లో ఉన్న డేటా, వాడు ఫోన్లో ఉన్న వీడియోలు, ఇవన్నీ ఒక నార్మల్ వ్యక్తి అయితే ఇవన్నీ చేయడు. వాడు ఎంత పెద్ద క్రిమినల్ అయితేనే, వాడు ఎంత పెద్ద క్రిమినల్ మైండ్ సెట్ అయితేనే ఇలాంటి పనులు చేస్తాడు. అలాంటి వాడికి, ఒక రేపిస్ట్కి, ఒక శాడిస్ట్కి, ఒక బ్లాక్ మెయిలర్కి, వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే ఎవరు దిగజారారు? మీ మనస్సాక్షిని అడగండి, ఎవరు దిగజారాడని. ఈరోజు ప్రశ్న రావణ్ అనేవాడు సాధారణ వ్యక్తి. వాడు బూతులు మాట్లాడుకుంటూ వీడియోలు చేసుకునే వ్యక్తి. వాడికి మీరు సపోర్ట్ మాట్లాడుతున్నారు. అవసరంలా వాడికి సపోర్ట్ మాట్లాడడం అవసరంలా మీలాంటి పెద్ద వ్యక్తులు.
వాడేదో న్యాయంగా మాట్లాడుతున్నాడు, వాడేదో మంచివాడు, వాడేదో 10 మంది అమ్మాయిల్ని కాపాడాడు అని అనుకోని మీరు వాడి గురించి మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. అదే 10 మంది అమ్మాయిల్ని వాడు వేధించాడు, 10 మంది అమ్మాయిల్ని వేధించాడు. ఇప్పుడేదో 25 మంది అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. అందులో 3 మైనర్ బాలికలు ఉన్నారంట. వాడి వీడియోలు కూడా చక్కర్లు కడుతున్నాయి. వాడి వీడియోలు కూడా కొన్ని చోట్ల ఆ వీడియోలు రేపు మామ బయటకు వస్తాయి. వాడు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తాయి. వాడు ఒక శాడిస్టు. వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఎవరు దిగజారారు, ఎవరు దిగజారి మాట్లాడుతున్నారు అనేది మీ అంతరాత్మని ఒకసారి అడగండి. ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మేది ఎవరండి? మీరు కదా. హిందూ ధర్మాల మీద విషం చిమ్మేది ఎవరండి? మీరు కదా. దీన్ని దిగజారుడు తనమంటారా అంటారు కదా. ఇదే కదా దిగజారుడు తనం అనేది, ఇదే కదా దిగజారుడు తనం మీరు చేస్తున్నారు. ఒక ప్రశ్నారావణ అనే ఒక ఎదవకి మీరు డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని, హిందూ దేవుల్ని, హిందువులని తిట్టిస్తున్నారంటే ఇంతకంటే దిగజారుడుతనం ఏదైనా ఉంటుందా? ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి మరి, ఫండింగ్ చేసి మరి, వాడికి కావాల్సిన అన్ని సమకూర్చి మరి వాడి చేత బూతులు మాట్లాడిస్తున్నారంటే నీకంటే దిగజారుడు వ్యక్తి ఎవరైనా ఉంటారా? ప్రకాష్ రాజ్ గారు, మీరు దిగజారుడుతనం గురించి మీరు మాట్లాడుతున్నారా? ప్రకాష్ రాజ్ అంటే దిగజారుడు తనం అని గూగుల్లో కొడితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఫోటో వస్తుంది. అంతగా దిగజారిపోయారు. మీ స్థాయి ఏది సార్? మీ లెవెల్ ఎంత సార్? మీ స్థాయికి దగ్గ మాట్లాడుతున్నారా మీరు? మీ లెవెల్ దగ్గ వ్యక్తులతో మీరు స్నేహం చేస్తున్నారా? ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? సపోర్ట్కి నిలబడుతున్నారా? మీ స్థాయికి ఒక బూతులు మాట్లాడే బూత్ రాయిండికి సపోర్ట్ చేస్తున్నారంటే నీకంటే దిగజారుడు వ్యక్తి మరొకరు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు, ఈరోజు మేము దిగజారలా, మేము బూతులు మాట్లాడాలా, మేము మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలా, మీ గురించి బూతులు మాట్లాడాలా. మీరు మాట్లాడిస్తున్నారు మమ్మల్ని, మీరు తిట్టిస్తున్నారు మమ్మల్ని. దిగజారి మమ్మల్ని, మేము ఇష్టపడే నాయకుల్ని, లీడర్స్ని మీరు డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారు. దాన్ని బట్టి ఎవరు దిగజారారు? మీరు కదా దిగజారింది. దిగజారుడు తనం గురించి నువ్వు మాట్లాడకూడదు ప్రకాష్ రాజ్ గారు, గుర్తుపెట్టుకోవాలి. నీకంటే దిగజారుడు వ్యక్తి మరొకరు ఉండరు. అంతగా దిగజారిపోయారు మీరు, అంతగా దిగజారిపోయారు. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు ఒక గొప్ప నటుడు, ఒక గొప్ప వ్యక్తి అని గతంలో మాట్లాడుకునే వ్యక్తులందరూ కూడా ఈరోజు ప్రకాష్ రాజు ఇంత చిల్లరగా తయారయ్యాడేంటి? ఇంత చిల్లరగా మాట్లాడుతున్నాడేంటి? మరి ఎంతగా దిగజారిపోయాడేంటి అని రాష్ట్ర ప్రజలు ముక్కుని నేలేసుకుంటున్నారు. అరే, ఒక బూతు రాయుడికి, ఒక బూతు ఎదవకి, ఒక ఫోన్ వీడియోలు తీసుకొని ఎదవకి ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ చేయడం ఏంది? ఆయన స్థాయి ఏంది? ఆయన స్థాయి ఏంది? అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఫోన్ వీడియోలు తీసుకుని వ్యక్తి సపోర్ట్ చేస్తున్నాడంటే ఆ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎంతగా దిగజారారు అని జనాలు మాట్లాడుకుంటున్నారండి, అసహించుకుంటున్నారండి. మీ దృష్టికి వస్తున్నాయో లేదో నాకు తెలియదు. ఒకసారి ఒంటరిగా కూర్చొని ఆలోచించండి. మీరు చేసేది కరెక్టా తప్పు అనేది మీకే తెలుస్తుంది. ఒకవేళ మీకు పవన్ కళ్యాణ్ గారి మీద పగ ఉంటే, తెలుగుదేశం మీద మీకు పగ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి మీద మీకు ఏమైనా కోపం ఉంటే పాలసీ పరంగా మీరు ప్రశ్నించండి, తప్పు లేదు. ఆస్టింగ్ అని పేరుతో మీరు అడగండి, తప్పు లేదు. అదే ఆస్టింగ్ అని పేరుతో ఒక ఫోన్ వీడియోలు తీసుకొని ఎదవకి సపోర్ట్ చేస్తున్నారంటే నీకంటే దిగజారుడు వ్యక్తి మరొకరు ఉంటారా? ప్రకాష్ రాజ్ గారు, ఎందుకండి ఎంతగా దిగజారాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం అవసరం ఎంత దిగజారాల్సింది? నీకు పేరు లేదా, డబ్బు లేదా, అంతస్తు లేదా, హోదా లేదా, పేరు లేదా? మీకున్న పేరుకి, మీకున్న అంతస్తుకి మీరు ఎంత గొప్పగా ఉండొచ్చండి, ఎంత పేరు సంపాదించుకోవచ్చండి. మనిషిగా, నటుడుగా గొప్ప పేరు సంపాదించుకున్నారు, మేము కాదంటోలా. మనిషిగా గొప్ప పేరు, ఎంత గొప్ప పేరు సంపాదించుకోవచ్చు కదా. ఎందుకు ఇలాంటి చిల్లర వేశాలు? ఎందుకు ఇంత దిగజారుడుతనం? ఎందుకు ఇంత దిగజారుడి మాటలు మాట్లాడుతున్నారు? ఇంతగా దిగజారిపోయి డబ్బులు ఇచ్చి కొంతమంది వ్యక్తులకి
వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత మీరు వీడియోలు చేయించి వాళ్ళ చేత తిట్టిస్తున్నారంటే నీకంటే దిగజారుడి వ్యక్తి మరొక ఉండరో ప్రకాష్ రాజ్ గారు గుర్తుపెట్టుకోవాలి. మేము దిగజారలేదండి. మేము డబ్బుల కోసమో ఇంకోటి కోసమో మేము దిగజారలా. మేము దిగజారి మాట్లాడాలా నీలాగా. మా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, గుర్తుపెట్టుకోవాలి. మా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, మీకు హక్కు లేదు. నీకంటే దిగజారి మేమైతే దిగజారలా. నువ్వు ఈరోజు దిగజారాడు కాబట్టి మేము కూడా దిగజారారు అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు దిగజారావు కాబట్టి. ఎందుకంటే పచ్చకామెలో వచ్చినకి లోకమంతా పచ్చగా ఉన్నట్టు నువ్వు దిగజారావు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా దిగజారే ఉంటారు అనుకోవటం నీ భ్రమ. మళ్ళీ చెప్తున్నా ప్రకాష్ రాజ్ గారు, మీ వయసుకి తగ్గ మాటలు, మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుందండి, ప్రశ్నిస్తే బాగుంటుందండి. ఫోన్ వీడియోలు తీసుకుని ఒక యూట్యూబర్కి, ఒక యదవకి, ఒక దరిద్రుడికి సపోర్ట్ చేస్తున్నారు మీరు. వాడు ఎలాంటి వాడు అనేది మీకు తెలుసో లేదో, మీ దగ్గరకు వచ్చాయో లేదో నాకు తెలియదు, కానీ వాడు చేసిన అరాచకాలు చూస్తుంటే అసలుకి ఇలాంటి వాడికి ఎలా ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ చేస్తున్నారు అని నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడు చేసిన లంగా వేషాలు, వాడు చేసిన యథ వేషాలు, వాడు తీసిన ఫోన్ వీడియోలు తీశాడండి వాడు. ఫోన్ వీడియోలు ఏంటిది ఇది ప్రకాష్ రాజ్ గారు? నాకు అర్థం కాలేదు. మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడండి సార్, మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడండి. చిల్లరగా మాట్లాడబాకండి, చిల్లర వేషాలు, చిల్లర చేష్టాలు. అంటే మీకంటే మేము చాలా చిన్న వ్యక్తులండి. వయసులో చిన్న వ్యక్తులమి, పేరులో చిన్న వ్యక్తులమి, ఆర్థికంగా చిన్న వ్యక్తులమి, అన్నిట్లో మేము చిన్న వ్యక్తులమే. మాలాంటి చిన్న వ్యక్తుల చేత కూడా మీరు నీతులు చెప్పించుకుంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు దిగజారారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం విచక్షణతో మాట్లాడండి. విమర్శించేటప్పుడు అర్థం ఉండేటట్టు విమర్శించండి. జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో వికృతంగా మాట్లాడటం కాదు, వికృతంగా పోస్టులు పెట్టడం కాదు, వికృతంగా ప్రశ్నించడం కాదు, ఫోన్ వీడియోలు తీసుకునే వ్యక్తులకి సపోర్ట్ చేయడం కాదు ప్రశ్నించడం అంటే. ఆస్కింగ్ అంటే, ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసుకో ఫస్ట్. ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడండి. ప్రశ్నించడం అంటే ఏంటి? ప్రశ్నించడం వేరు, బూతులు మాట్లాడటం వేరు. ముందు వాటికి అసలు ప్రశ్నించడం దానికి అర్థం తెలుసుకుని మాట్లాడడం ఫస్ట్. మీరు మేబీ మీకు అర్థం తెలియదు అనుకుంటా, ఒకసారి తెలుసుకోండి. తెలుగు పండితులు చాలామంది ఉన్నారు, అద్భుతమైన తెలుగు పండితులు ఉన్నారు. వెళ్ళి నేర్చుకోండి వాళ్ళ దగ్గర, స్టూడెంట్గా జాయిన్ అవ్వండి. అసలు ప్రశ్నించడం అంటే ఏంది అనేది ముందు తెలుసుకొని తర్వాత ప్రశ్నించండి ప్రకాష్ రాజ్ గారు, సరేనా? చిల్లరగా మాట్లాడొద్దండి. థ్యాంక్ యూ.